ధ్యానము, చక్రవిచారం. ధ్యానము, చక్రవిచారం. పరంబ్రహ్మము యొక్క ఆధారము కలిగి షట్ చక్రములను అనుసరించి అనేక విధాలుగా ఆనందాన్ని కలిగిస్తూ మనసుకు లోక సంబంధమైనట్టి బ్రహ్మ సంబంధమైనట్టి ఆనందమును ఇస్తూ శ్వాసకు అంటే హంసకు విహారస్థానమైన ఒక అష్టదళ పద్మము హృదయస్థానమున ఉన్నది. దీనియందు హంస విహరిస్తూ ఉన్నది. ఆ దళము హంస కంటే వేరు కాదు. అంటే శిష్యులకు తెలియటం కోసంగా రెండు వేరని బోధించబడుతుంది, కానీ అష్టదళ పద్మము శ్వాస రెండు వేరు కాదు సుమా. లోకమునందు హంస అంటే శ్వాస నీటి నుండి పాలను ఎలా వేరు చేయగలదో, అలాగే పరంబ్రహ్మ రూపమైన ఈ హంసను తెలుసుకున్న మహాత్ముడు నిస్సారముగు ప్రపంచము నుండి సారభూతమైన పరమాత్మ స్వరూపాన్ని వేరు చేసి తెలియజేయగలదు. మీడియా మిత్రులారా, ఈ హంస యొక్క తత్వము చాలా రహస్యమై ఉన్నటువంటి విషయము. ధ్యానములో, చక్ర విచారంలో అది మనం చెప్పుకోబోతున్నాం. ఎవరైతే ఆ రహస్యాన్ని తెలుసుకొని ఆ తత్వాన్ని ఆచరిస్తారో, ఆ తత్వానుభవాన్ని పొందుతారో, అట్టివారు అనేక జన్మలుగా ఉన్నటువంటి ఈ భవరూప సంసార సాగరము నుండి విడిపడి ఆత్మానుభవాన్ని పొందుతున్నారు. చక్ర విచారాన్ని విచారించుకుందాం. ఈ ప్రపంచములో ఉన్నవి రెండే రెండు వస్తువులు మిత్రులారా. ఒకటి చేతనము, రెండు జడము అంటే శక్తి. ఒకటి పరంబ్రహ్మము, రెండు ప్రపంచం. ఒకటి నిరాకారము, రెండు సాకారం. ఒకటి శివుడు, రెండు పార్వతి. ఒకటి యథార్థం, రెండు పదార్థం. ఈ ప్రపంచంలో ఉన్నవి ఈ రెండే వస్తువులు. మరి ఆ రెండు కూడా అవిభాజ్యములుగా నీలోనే ఉన్నాయి. అంటే విడదీయటానికి వీలు లేనట్లుగా అవి నీలోనే ఉన్నాయి. ఎట్లా? హకార శివరూపాయ సకార శక్తిరుచ్యతే. అంటే హకారము అంటే లోనికి వెళ్ళే శ్వాస, సకారము అంటే బయటకు వచ్చే శ్వాస. లోనికి వెళ్ళే శ్వాసనేమో పూరకము అన్నారు, బయటకు వచ్చే శ్వాసనేమో రేచకము అన్నారు. హకారము లోనికి వెళ్ళే శ్వాసనే, పూరకమునే చైతన్య బ్రహ్మము అన్నారు. సకారము బయటికి వచ్చే శ్వాసనే, రేచకమును శక్తి లేదా ప్రకృతి అన్నారు. అంటే శక్తి రూపముగా బోధించినప్పుడు 25 తత్వాలు, ప్రకృతి సంబంధముగా ఉన్నటువంటి కర్మేంద్రియాలు, ప్రాణవాయువులు, జ్ఞానేంద్రియాలు, అంతరింద్రియాలు, స్థూల సూక్ష్మ దేహాలు, ఈ మొత్తము చేరి ఏవైతే ఉన్నాయో సకారముగా పిలువబడుతుంది. ఇవన్నీ కూడా కేవలము లోనికి పోయేటువంటి శ్వాస అయినటువంటి హకారము చైతన్యము యొక్క సంబంధముగా బోధిస్తూ ఉన్నారు మహాత్ములు సీతారామాంజనేయ సంవాదంలో. మహిత దేహేంద్రియ ప్రాణ మానసాది దృశ్యరూపిణియు జడాత్మికయు త్రిగుణ కలితయు అనాదియు మహావికారి అయిన ప్రకృతి యగును సకారంబు పరమపురుష అని సీతమ్మ వారు ఆంజనేయుడికి చెప్పారు. అలాగే కేవల చైతన్యమగు నిర్వికారమగు ఆత్మకు అంటే బ్రహ్మమునకు, జడాత్మికమగు సాకారమగు ప్రకృతికి
అన్యోన్య తాదాత్మ్యము అసలు సిద్ధించదు. అంటే కేవల చైతన్యమైనటువంటి బ్రహ్మములో ఏ వ్యవహారము లేదు, కేవల జడాత్మికమైనటువంటి ప్రకృతిలోనూ ఏ వ్యవహారం లేదు. ఈ రెండిటి యొక్క కలయికతో ఏర్పడ్డటువంటి కల్పనా సంబంధముగా ఉన్న అంశమే ఇక్కడ జీవుడు. అంటే హాకి సాకి మధ్యలో ఉన్నటువంటి సున్నాయే జీవుడు. హా చైతన్యము, సా ప్రకృతి, హాకి సాకి మధ్యలో సున్నా ఏదైతే ఉందో, హంస సున్నా ఏదైతే ఉందో అది నువ్వు జీవుడు. అయితే ఈ రెండిటి యొక్క మధ్యలో ఏ బిందువు అయితే చేరిందో, ఏ సున్నా అయితే చేరిందో, హాకి సాకి మధ్యలో హంస అనే బిందువు, ఆ మధ్యలో ఉన్న బిందువు జీవుడు. దాన్నే హంస జీవుడు అంటారు. అంటే అది హంసగా ఉన్నప్పుడు ప్రకృతి వైపుకు నడుస్తూ ఉంటుంది, లోపల నుంచి బయటికి గమనయుక్తమై ఉంటుంది. అదే సహ ప్లస్ అహం సోహంగా ఉన్నప్పుడేమో బయట నుంచి లోపలికి వెళ్ళే విధానంగా సూచిస్తుంది సోహం. అంటే ఆ హంస అనేటువంటి జీవుడు బయటికి వచ్చేటప్పుడు హంసగా పిలువబడుతున్నాడు, లోపలికి వెళ్ళేటప్పుడేమో సోహంగా పిలువబడుతుంది. ఈ రహస్యమెరిగి ఏకాగ్రచిత్తుడై సంతతము భజింపజాలునేని అనిల మానసంబులు హంసంబుతో కూడా విలయముందు మొదలి వెలుగునందు అని ఆంజనేయ స్వామి వారికి సీతమ్మ వారు చెప్పింది. ఆంజనేయ, ఈ హంస యొక్క తత్వరహస్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అట్లాంటి వారు ఆ హంస ద్వారా అంతర్ముఖ మార్గములో ఆ పరమాత్మను సేవించేటువంటి వారు ఈ శ్వాస మనసు రెండు బ్రహ్మములో లీనమైపోతాయి. దాన్నే ధ్యాన సమాధి అన్నారు. ఈ విధంగా సంచరించు గాలిని ఆశ్రయించి మనసు సంచరిస్తుంది, దానితో కూడా హంస విహరిస్తుంది. అంటే ప్రాణవాయువు నాసిక నుండి 12 అంగుళములు బయటికి వస్తుంది. ఆ బయటికి వచ్చేదాన్ని రేచకము అన్నారు. వచ్చిన కాలములో అర్ధభాగం వెలుపలే బయటే నిలుస్తుంది, దాన్ని బహికుంభకము అన్నారు. అలాగే లోపలికి వెళ్ళటాన్ని పూరకము అన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత అర్ధ సమయంలో లోపల నిలుస్తుంది, దాన్ని అంతర కుంభకము అన్నారు. ఈ విధంగా సంచరిస్తున్న గాలిని ఆశ్రయించి మనసు సంచరిస్తుంది, దానితో కూడా హంస అనే జీవుడు కూడా సంచరిస్తూ ఉంటున్నాడు. లోనికి వెళ్ళే శ్వాసను పూరకము అన్నారు. పూరకము హకారము, హకార శివరూపాయ, హకారము శివరూపమైనది. బయటికి వచ్చే శ్వాసను పూరకము అంటే రేచకము అన్నారు. అది సకారము, సకారాన్ని శక్తి స్వరూపము అన్నారు. శివశక్త్యాత్మకము అన్నారు దీన్నే. ఈ విధంగా అనిల మానసములతో ఎనసి హంస 6 కమలములందున్ అహర్నిశంబు లేలచే 21,600 మార్లు విహరించు మేరతోడ. ఇట్లు ఈ హంస ప్రాణ మనసులతో కూడి అన్ని చక్రముల యందు విహరిస్తూ ఉంటుంది. సూర్యోదయము నుండి మరలా సూర్యోదయం వరకు ఆ విహారముల సంఖ్య, ఆ హంస యొక్క విహారముల సంఖ్య 21,600 సార్లుగా ఉన్నది జీవుని యందు అని సీతమ్మ వారు ఆంజనేయునికి బోధించారు. ఆధారే వా సా అంతే చతుష్కే అంటే 4 దళములతో మూలాధార చక్రము అని ఒకటి ఉన్నది. లింగస్థానములో 6 దళములతో స్వాధిష్టానము అనే చక్రం ఒకటి ఉన్నది. నాభియందు 10 దళములతో మణిపూరక చక్రము అని ఒకటి ఉన్నది. హృదయమునందు 12 దళములతో అనాహత చక్రము అని ఒకటి ఉన్నది. కంఠమునందు 16 దళములతో విశుద్ధ చక్రము అనేటువంటి ఒక చక్రం ఉన్నది. లలాటమునందు 2 దళములతో ఆజ్ఞాచక్రము అనేటువంటి ఒక చక్రం ఉన్నది. తత్వార్ధయుక్తం సకలదళయుతం వర్ణరూపం నమామి. ఈ అక్షరాలే
చక్రములు. అంటే వా నుండి సా వరకు గల అక్షరములే మూలాధార చక్రము, బా నుండి లా వరకు గల అక్షరములే స్వాధిష్టాన చక్రము, డా నుండి ఫా వరకు గల అక్షరములే మణిపూరక చక్రము, కా నుండి ఠా వరకు గల అక్షరములే అనాహత చక్రము, ఆ నుంచి అం వరకు అహా వరకు గల అక్షరములే విశుద్ధ చక్రము, హం క్షం అను 2 అక్షరములే ఆజ్ఞా చక్రము. ఇలా హంసతత్వానుభవం, ధ్యానములో హంసతత్వానుభవము, చక్ర విచారము మొదటి భాగం.